క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి గణపరిచి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, ఘన కార్యములు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలముల్లో ఆయన మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వాక్యం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం ఆరోగ్యము. దేవుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మంచి ఆరోగ్యము దయచేయునుగాక. దేవుడు మీకున్న అనారోగ్యాలన్నిటినీ స్వస్థపరచునుగాక, క్షేమాన్ని దయచేయునుగాక, మీ రోగములన్నిటిని నా ప్రభు బాగు చేయునుగాక. ఆమేన్. ప్రభుకి ఇష్టమండి మనం ఆరోగ్యంగా ఉండాలి, దేవుని ఘనపరచాలి, ఆరోగ్యంగా ఉండి దేవుని సేవ చేయాలి, ఆరోగ్యంగా ఉండి దేవుని ఘనపరచాలి. ప్రభుకి ఇష్టం. ఎంతమంది ఆరోగ్యంగా దేవుని కొరకు జీవించాలని ఆశపడుతున్నారు? దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడు. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తాయి. దేవుడి ఉదయకాలం ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో ప్రభు మీ అందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. యేసయ్య మిమ్మల్ని ముట్టునుగాక, యేసయ్య మిమ్మల్ని స్వస్థపరచునుగాక, మీకు ఆరోగ్యము కలుగ చేయునుగాక. ఆమేన్. ఆరోగ్యానికి రహస్యాలు చెప్తాను ఈరోజు. ఆరోగ్యానికి రహస్యం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమే. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము మంచి ఆరోగ్యాన్ని మనకిస్తుంది. మన జీవిత దినాలన్నిటిని కూడా పొడిగిస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది, దీర్ఘాయుష్మంతులుగా మనల్ని చేస్తుంది. అదేనండి ఆరోగ్య సూత్రం. ఈ రోజులో చాలామంది ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. మంచిదే, మంచి డైట్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, అన్నీ కూడా సమతుల్యంగా ఉండాలి, ఆరోగ్యం అంతా బాగుండాలంటే ఇవి తీసుకోవాలి, అవి తీసుకోవాలి. కానీ వాటన్నిటికంటే కూడా శ్రేష్టమైనది దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తారో దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని ఇస్తాడండి. బైబిల్లో మీకోసం కొన్ని మాటలు చదువుతాను, చూడండి. సామెతల గ్రంథం. దేవుడు ఆరోగ్యం ఇచ్చే యేసయ్య ఆయన ఆరోగ్య రహస్యం చెప్పాడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ రావాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఇంకెంతకాలం చెడుతనం, ఇంకెంతకాలం పాపపు రోతలో బ్రతుకుతావు, ఇంకెంతకాలం పాపపు బురదలో జీవిస్తావు? రా, యేసయ్య పిలుస్తున్నాడు. ఆయనకి ఇష్టడుగా బ్రతకటానికి నేర్చుకో, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి నేర్చుకో. ప్రభు ఖచ్చితంగా నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీ దేహానికి మంచి ఆరోగ్యం ఇస్తాడు కదండి. దేవునికి ఇష్టం ఏంటో తెలుసా? యెషయా ప్రవక్త ప్రవచన గ్రంథంలో రాశాడు, నా దేహంలో బాగులేదని ఎవ్వడు చెప్పకూడదంట. ఆయన బిడ్డలంగా మనం, నాకు దేహంలో బాగులేదు, నాకు బలహీనతలు ఉన్నాయి, ఇదిగో ఇది ఉంది అది ఉంది అని మనం ఎవరూ చెప్పకూడదంట. మనం ఆరోగ్యంగా గంతులు వేస్తూ ప్రభు కొరకు జీవించాలనేది దేవుని తపన, దేవుని ఆశ. అందుకోసమే ఆయన మానవుడి కోసం
ఈ లోకానికి వచ్చి మనకు మంచి ఆరోగ్యం ఇవ్వటం కోసం సిలువలో మన రోగాలన్నీ భరించాడు ఆయన. గట్టిగా హల్లెలూయా. మన రోగాలన్నీ భరించాడు మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మన జీవితానికి ఒక గొప్ప విడుదల మంచి ఆరోగ్యం కదండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవించి భయభక్తులు కలిగిన జీవితం, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడు, ఆయనకి నా ప్రవర్తన తెలుసు, నా గురించి తెలుసు అని ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటారో దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ, మంచి ఆరోగ్యము, ఆరోగ్య రహస్యము దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఇస్తాడు. మరొక మాట కూడా చదువుతానండి. సామెతల గ్రంథంలోనే ఆ మాట కూడా ఉంది. సామెతల గ్రంథంలోనే దేవుడు తెలియపరిచిన మాట, ఆరోగ్యానికి ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవటం, తర్వాత ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనకు మంచి శ్రేష్టమైన, చూడండి సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగినటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారము, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవటమే ఆరోగ్య రహస్యము, అది దీర్ఘాయుష్మంతులుగా చేస్తుంది. ఇంకొక విషయం, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. మరొక మాట కూడా మీకోసం చదువుతాను. ఆరోగ్యానికి ఇంకొక సూత్రం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకల నిండిపోచేయను. సంతోషంగా ఉండాలి ఎప్పుడు. ప్రభు బిడ్డలకు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. జేసీ రావు గారు అనే దైవ సేవకుడు రాసిన పాట నాకు ఎంత ఇష్టము. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళలయందును నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందును, అన్ని వేళల్లో ఆయన పూజించాలి, కీర్తించాలి. 3వ వచనం ఉంటుంది, కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే ప్రభువ, నిన్నునే కొనియాడేదా. సంతోషంగా ఉండాలి. మనకి ఏది చేసినా ప్రభు మేలే చేస్తాడు. మనం ఆయన రక్తంలో కడుగబడిన వారం. ఆయన మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు, అక్కడికి వెళ్ళబోతున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఆయన వలె పోలి ఆయనతో పాటు సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. సంతోషంగా ఉండాలి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. సంతోషంగా నడుచుకుంటున్నారా? 3వ చూడండి, ఆరోగ్యానికి ఇంకొకటి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు, మంచి మాటలు మాట్లాడటం ఆరోగ్యానికి కారణం. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవటం, సంతోషము గల మనస్సుతో జీవించటం, 3వది ఇంపైన శ్రేష్టమైన మాటలు, అనుకూలమైన మాటలు, సమయోచితమైన మాటలు, సమయానికి సందర్భానికి తగిన మాటలు మాట్లాడటం నేర్చుకొని మంచి బిడ్డలంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకు మంచి ఆరోగ్యము, అంతేకాదు దీర్ఘాయుష్నిస్తాడు. యేసయ్య చూస్తున్న మీ అందరికీ, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, దేవుని ప్రియులందరికీ, దైవ సేవకులకు దీర్ఘాయుషును, మంచి ఆరోగ్యమును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా మీ మాటలు వినుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, మీ మాటల్లో ఉన్న సత్యాన్ని మేము నేర్చుకున్నాం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతన్ని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయనని చెప్పారు.
మంచి ఆయురారోగ్యాలు నీ బిడ్డలకు దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, బలహీనతలుగా ఉన్నారో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి. బలహీనలను బలపరిచే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మీరు కదా. నీ బిడ్డలను పరిపూర్ణంగా తాకండి, స్వస్థపరచండి. దేహానికి మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. నీ బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి. మా తండ్రి, ప్రాముఖ్యంగా ఈ దినం మా ప్రియులు ఎదుర్కోబోయే ప్రతి శోధన కీడు తప్పించి పనిపాట్లన్నింటిలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, చేతుల కష్టార్జితాల్లో మా బిడ్డలు మిక్కిలి దీవించమని దైవ సేవకులు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నీ బిడ్డలకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొని మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. ఈరోజు మా సేవకురాలు తండ్రి లిడియా ఫిలిప్ గారు, పాస్టమ్ గారి యొక్క పుట్టినరోజు అయ్యా. నీ దాసురాలకి ఇచ్చిన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి మీ కొందనాలు. నీ దాసురాలను దీవించండి అయ్యా. మంచి ఆయురారోగ్యాలు మీ దాసునికి దయచేయండి, దాసురాలకి దయచేయండి. మీ వాక్య వాగ్దానాలు మీ దాసురాల పట్ల మీరు నెరవేర్చండి. ఉన్నతమైన మీ పరిచర్యలు మీరు వాడుకోండి. యెషయా గ్రంథం 44 అధ్యాయంలో మీరు చెప్పారు కదా, బలమైన నీవు నా సేవకుడవు. అవును తండ్రి, నీ ద్వారా నేను నన్ను మహిమపరుచుకుంటానన్నారు. సేవకురాల ద్వారా కూడా మీకు ఎక్కువ మహిమ తెచ్చుకోండి, మీ పాత్రగా వాడుకోండి. నేను నిన్ను మరిచిపోజాలనన్నారు. సేవకురాలు ఇంకా బలమైన పరిచర్యలో, తల్లైన మరిచినా మీరు మరిచిపోయే దేవుడు కాదు, బలపరిచి వాడుకొనమని మా పరిచర్యలను క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు చేరిన మనందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, దైవ సేవకులందరికీ, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైండునుగాక, ఆమేన్. దేవుని ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. ఈరోజు మా పాస్టమ్ గారు లిడియా ఫిలిప్ గారి యొక్క బర్త్డే. దేవుడు ఆమెను ప్రేమించి ఆయన దయగల హస్తాల్లో భద్రపరిచి ఆయన కృప చూపించి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దాసురాలకి ధరింపచేశారు. కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచి దీర్ఘాయుష్ను, సుఖజీవంతో గడుచు సంవత్సరములు, శాంతిని దేవుడు తన దాసురాలకి దయచేసి ముందున్న దినాల్లో ఒక మహిమగల పాత్రగా దేవుడు వాడుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా దేవుని కొరకు వాడబడే గొప్ప సాధనంగా వాడుకోండి. దీన సేవకురాలు, ప్రార్థనాపర్రాలు, భారం కలిగిన ఆత్మీయ తల్లి. కాబట్టి పాస్టమ్ గారిని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.